I wish you all a happy and prosperous new year. 2026లో ఎంటర్ అయ్యాము అండ్ నేను ఒక 3 months బ్యాక్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను. అంతకుముందుకు చేసేవాడిని, కానీ వర్క్లో కొంచెం బిజీగా ఉండడంలో ఆపేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నాను అండ్ క్లోజ్ టు 5K సబ్స్క్రైబర్స్కి వచ్చేసినాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్లో ఇండస్ట్రీ నుంచి రైటర్స్ని, టెక్నీషియన్స్ తీసుకురావాలనుకుంటున్నాను. బేసికల్గా ఆ టెక్నీషియన్ తీసుకొచ్చేసి వాళ్ళ నాలెడ్జ్, అంటే ఉన్న డొమైన్లో వాళ్ళ నాలెడ్జ్ని ఇంటర్వ్యూ ద్వారా మీకు షేర్ చేయిద్దాం అనుకుంటున్నాను. సో మీకు కూడా ఐడియా వస్తుంది కదా, బెటర్గా ఇంకా ఎలా ఏంటి అనేది కూడా ఐడియా వస్తుంది. సో అది అనుకుంటున్నాను ఈ ఇయర్. ఇప్పుడు అంటే ఈ ప్లాన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ కొంతమందికి కూడా రీచ్ అవుట్ అయ్యాను అనమాట ఇండస్ట్రీలో. సో సూన్గా సెటప్ కూడా కావాలి నాకు. ఇవన్నీ సెటప్ చేసుకొని ఇవన్నీ నేను ఒకసారి 2 సార్లు చూసుకొని చేయాల్సి వస్తుంది. కొంచెం టైం పట్టవచ్చు, బట్ సూన్ ఐఎమ్ ప్లానింగ్ దట్ వన్. ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసే వరకు ఏంటంటే మీకు అంటే ఏఐ యూజ్ చేసుకొని మనము స్టోరీ స్క్రీన్ ప్లే రాయొచ్చు అని చెప్పాను నేను. బట్ దీంట్లో ఏంటంటే చాట్ జీపీటీ యూజ్ చేసింది. నేను ఆల్రెడీ ప్రాంప్ట్స్ ఏమేమి ఎంటర్ చేశాను ఏంటనేది మీకు చూపిస్తాను. అది ఏం అవుట్పుట్ ఇచ్చింది అనేది మీకు చూపిస్తాను. ఇది జస్ట్ స్టోరీ స్ట్రక్చర్ అనమాట. 1 line ఆర్డర్ అడిగాను దీంట్లో నేను. నాకు ఇది నా స్టోరీ అండ్ ఈ స్టోరీకి నాకు 1 line ఆర్డర్ సేవ్ ద క్యాట్ స్ట్రక్చర్లో నాకు 1 line ఆర్డర్ ఇవ్వమంటే అది ప్రాంప్ట్లో ఇచ్చిందనమాట. సో అవుట్పుట్ నేను మొత్తం అంటే డీటెయిల్గా చదివాను. సో ఒక్కొక్కటి ఎంటర్ చేస్తే ఇప్పుడు మళ్ళీ చదివితే టైం పట్టవచ్చు. సో నేనేంటంటే మీకు ప్రాంప్ట్స్ చూపిస్తాను. నేను రాసిన ప్రాంప్ట్స్ అది అవుట్పుట్ ఇచ్చింది. నాకు క్విక్గా అవుతుంది వీడియో చేయడానికి. మళ్ళీ నేను ఒక్కొక్కటి కాపీ చేసి పేస్ట్ చేయాలంటే ఇది టైం పట్టవచ్చు. మళ్ళీ అగైన్ నేను అది చదువుతుంటే నా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ చదివాను కనుక నాకు క్విక్గా చెప్పడానికి ఉంటుంది. సో ఇది మీకు నేను ఆల్రెడీ ప్రాంప్ట్లలో ఎంటర్ చేసినవి మీకు చదువుతాను అండ్ దాని అవుట్పుట్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మళ్ళీ అట్లా ఈ ప్రాంప్ట్స్ మీరు కావాలంటే యూజ్ చేసుకోండి. దీన్ని ఇంకా బెటర్ చేసుకోవాలన్నా కూడా అంటే మీకు అంటే స్టోరీ రాసినప్పుడు కానీ ఇవి కానీ కొంచెం డీటెయిల్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఫస్ట్ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను మీకు. సో ఈ మెథడ్ ఫాలో అవ్వండి. నా వరకు అయితే ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. వాట్ ద అవుట్పుట్ ఏమొచ్చిందని అనేది. సో మీకు చూపెట్టిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. మీకు అంటే మీకు నచ్చితే ఫాలో కాండి. మీకు అస్సలే నచ్చలేదు అంటే దెన్ యూ కెన్ డూ యువర్ ఓన్ థింగ్స్. కానీ బట్ అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది. బెటర్గా అయితే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా అనమాట. ఓకే, నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తాను మీకు. ఓకే, ఈ స్క్రీన్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూడండి, చాట్ జీపీటీలో చేశానమాట ఇది అంటే నేను ఇక్కడ లెఫ్ట్లో ఫిలిం స్టోరీ స్ట్రక్చర్ అని టైటిల్ పెట్టాను దీనికి. ఓకే, ఫస్ట్ ప్రాంప్ట్ చూడండి నేను ఏమి ఇచ్చానంటే ఇక్కడ చూడండి, ఈ ప్రాంప్ట్ చూడండి. ఈ ప్రాంప్ట్ ఏమి ఇచ్చానంటే విచ్ ఫిలిం స్టోరీ స్ట్రక్చర్ ఆర్ యూ మోస్ట్ ఫెమిలియర్ విత్ అని క్వశ్చన్ మార్క్ పెట్టాను. అంటే చాట్ జీపీటీని అంటే ఏ స్టోరీ స్ట్రక్చరు నువ్వు మోస్ట్ ఫెమిలియర్ అని అడిగాను అనమాట. సో దాని ఇచ్చిన అవుట్పుట్ చూడండి. ఓకే, 3 act స్టోరీ స్ట్రక్చరు. ఓకే, హీరోస్ జర్నీ ఇదొక స్టోరీ స్ట్రక్చరు. ఇక్కడ 8 sequence స్ట్రక్చరు. దాని తర్వాత సేవ్ ద క్యాట్ బీట్ షీట్. తర్వాత నాన్ లీనియర్ రోష్మన్ స్ట్రక్చర్ అని అన్నది, ఇది నాకు కూడా తెలీదు. ప్యారలల్ అండ్ హైపర్ లింక్ నెరేటివ్స్ అనమాట. సో ఈ స్టోరీ స్ట్రక్చర్స్ ఫెమిలియర్ అని ఇచ్చింది నాకు. ఓకే, సో చూసారు కదా. సో ఏ స్టోరీ స్ట్రక్చర్ ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుతాను. విచ్ ఫిలిం స్టోరీ స్ట్రక్చర్ ఆర్ యూ మోస్ట్ ఫెమిలియర్ విత్. ఇది ఎందుకో ప్రాంప్ట్లో అడిగాను అని అంటే ఇది రాస్తున్న కొద్దికి ఇవేంటంటే లెర్నింగ్ అనమాట. ఇవి అంటే ఇప్పుడు మనము కరెక్షన్ చేసిన కొద్దికి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మన అవుట్పుట్ వస్తుంది కదా. సో వాటికి ఏంటంటే రేటింగ్ ఇచ్చుకుంటుంది అనమాట. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మళ్ళీ మాడిఫై చేస్తుంటారు కదా, ఒక 50 రేటింగ్ ఇస్తుంది. దాని నుంచి మళ్ళీ ప్రాంప్ట్లో ఎంటర్ చేసిన కొద్దికి 55, 60 అట్లా రేటింగ్ ఇచ్చుకుంటూ వెళ్తుంది అనమాట. సో చాలామంది ఏంటంటే ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తారో ఆ స్ట్రక్చర్కి ఎక్కువ రేటింగ్స్ వస్తుంటాయి అనమాట. సో అట్లా చాలామంది యూజ్ చేసిన స్ట్రక్చర్స్లోకి తీసుకుంటుంది అనమాట. సో తీసుకున్న వాటిలో చూపెట్టింది కదా ఇవి ఫెమిలియర్ అంటే. మోస్ట్లీ ఐ థింక్ దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్. హీరోస్ జర్నీ అనేది ఐ థింక్ 3 act స్ట్రక్చర్ చాలామంది ఫస్ట్ ఐ నో ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. అందుకే మోస్ట్ ఫెమిలియర్ అని పెట్టింది చూడ. ఇక్కడ మోస్ట్ ఫెమిలియర్ అనేది పెట్టింది. హీరోస్ జర్నీ కూడా చాలామంది యూజ్ చేస్తారు. ఇప్పుడు మనకు సందీప్ రెడ్డి వంగా చూస్తే హీరోస్ జర్నీ ఉంటుంది. తన కథలన్నీ కూడా ఈ బేస్డే ఉంటాయి జనరల్గా. ఓకే, 8 sequence ఉంది ఇక్కడ. సో ఇప్పుడు నేనేంటంటే దీంట్లో మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా. సో దీనికి రాయమని చెప్పాను అనమాట నేను. నెక్స్ట్ చూడండి. ఓకే, హౌ వుడ్ యూ లైక్ మీ టు పోస్ట్ ఏ స్టోరీ
సో యూ కెన్ రైట్ ఇన్ ఏ సేవ్ ద క్యాట్ బీట్ షీట్ అని పెట్టాను అనమాట. అంటే నన్ను ఎలా పోస్ట్ చేయమంటున్నావు, సో దట్ యూ కెన్ రైట్ ఇన్ దిస్ వన్ అని పెట్టాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చింది, ప్రొటాగనిస్ట్ అంటే ఈ ఫార్మాట్లో పెట్టమన్నాను అనమాట. అంటే ప్రొటాగనిస్ట్ హూ ఈజ్ స్టోరీ ఫాలోవర్ లైక్ జానర్ అండ్ టోన్, తర్వాత స్టోరీ వరల్డ్, కోర్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, యాంటాగనిస్ట్ ఫోర్స్ ఏంటి, ఎండింగ్ ఎట్లా ఉండాలి నీకు అనేది, ఇట్లా వీటిలలో ఈ పాయింట్స్లో పెట్టు అని చెప్పింది కదా మనకి. సో నేనేం చేశానంటే ఇప్పుడు అది ఐడియా వచ్చింది కనుక నేనేం చేశానంటే ఇప్పుడు నేను ఎట్లా రాశానంటే ఇలా మొత్తం ఇది రాసింది అనమాట నేను ఇంకా. ఓకే, సో దానికి అండర్స్టాండ్ అయిన దాని ప్రకారం నేను రాశాను అనమాట. నేను ఎట్లా రాశానంటే ఓకే, రైట్ అండ్ ఆన్లైన్ ఆర్డర్ ఇన్ ద సేవ్ ద క్యాట్ స్టోరీ స్ట్రక్చర్, ఫస్ట్ ఇది రాశాను నేను. రాసిన తర్వాత నా మూవీ టైటిల్ వచ్చేసి ఇన్ ఎ సర్చ్ ఆఫ్ ఏ బ్రదర్ అని పెట్టాను. అంటే మనం వేరే చేంజ్ చేసుకోవచ్చు, బట్ మన కథలో కూడా ఇదే ఉంటుంది కదా, సో దీనికి తర్వాత చేంజ్ చేసుకోవచ్చు, బట్ అది పెట్టాను అనమాట. ఓకే, స్టోరీ సమరీ అనేది నేను ఇక్కడ పెట్టాను. స్టోరీ సమరీలో ఏంటంటే కొన్ని మీకు అంటే ఇది మొత్తం చదివి వినిపించాను, బట్ మీకు తెలుగులో ఫాస్ట్గా చెప్పేస్తాను ఈ కథ. అంటే ఇది ఏం ఇక్కడ రాసి పోస్ట్ చేస్తాను అనేది. బేసికల్గా లక్ష్మణ్ తన బ్రదర్ హరి విలేజ్లో ఉంటారు, వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతుంటారు అని చెప్పాను అనమాట. అక్కడ ఒకరోజు పృథ్వీ అదే గంజాయి అమ్ముతుంటే అంటే హరితోని గొడవ పడతాడు అనమాట. గొడవ పడ్డ తర్వాత తిను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ప్రతాప్ అంటే పొలిటీషియన్ ప్రతాప్ అని పెట్టాను ఇక్కడ. పొలిటీషియన్ ప్రతాప్, తర్వాత సిఐ మల్లేష్ అండ్ సూర్య. ఇప్పుడు అంటే పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒకటే అని తనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళందరూ డ్రగ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యిండు అని తెలుస్తుంది అనమాట. ఇక్కడ తెలిసిన తర్వాత అక్కడి నుంచి తను కన్నపడ్డాడు. తర్వాత తిని వెతుక్కుంటూ వెళ్తే వీళ్ళందరూ పవర్ఫుల్ మెన్ కనుక ఒక విలేజ్ సపోర్ట్ తీసుకుంటాడు. విలేజ్ సపోర్ట్ తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో వీడియో పోస్తే అది వైరల్గా అవుతుంది. అది వైరల్ అయిన తర్వాత హయ్యర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయ్యేసి సో దీన్నే సూర్య కానిస్టేబుల్ని అంటే దీన్ని ప్రెషర్ చేస్తారనమాట. హయ్యర్ అఫీషియల్ ప్రెషర్ చేసిన తర్వాత తను ఏంటంటే ఇగో ఇట్లా వీళ్ళే చంపేశాము, ఇట్లా ఇక్కడ పాత పెట్టామని చూపెట్టారు అనేది ఇది మొత్తం. ఇంకా తర్వాత పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేస్తారు అనేది ఇది రాశాను అనమాట. ఈ స్టోరీ అంతా కూడా చిన్నగా దాదాపుగా ఎంత చిన్నగా రాయగలుగుతా అంత చిన్నగా ఇంగ్లీష్లో రాశాను అనమాట. దీన్ని ఇంగ్లీష్లో రాసేసి నెక్స్ట్ ఏంటంటే ప్రొటాగనిస్ట్ ఎవరంటే నాకు లక్ష్మణ్ అని పెట్టాను ఇక్కడ. తర్వాత యాంటాగనిస్ట్ విలన్స్ ఎవరు అంటే ప్రతాప్ అని పెట్టాను, పొలిటీషియన్. తర్వాత సిఐ మల్లేష్, వీళ్ళిద్దరు మెయిన్ పెట్టాను. తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే హరి, కానిస్టేబుల్ సూర్య, అమృత, లక్ష్మణ్. అమృత లేదు కానీ బట్ తన పేరు పెట్టాను. లక్ష్మణ్ ఫ్యామిలీ అండ్ ప్రతాప్ ఫ్యామిలీ అంటే పొలిటీషియన్ ఫ్యామిలీ అని పెట్టాను. ఓకే, జాన్రా వచ్చేసి క్రైమ్ అని పెట్టాను. టోన్ వచ్చేసి డార్క్ ఉంటుందని పెట్టాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒకటి మస్ట్ కీప్ మూమెంట్స్ అంటే ఏ మూమెంట్స్ ఉండాలి అనే దానికి ఏంటంటే నేను సీక్వెన్స్ పెట్టాను ఇక్కడ నాకు ఎట్లా ఉండాలనేది. హరి పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత తిను సర్చింగ్, లక్ష్మణ్ సర్చెస్ ఫర్ అంటే పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత అక్కడి నుంచి కనపడాడు, తిను సర్చింగ్లో ఉంటాడనమాట. సో ఫస్ట్ మనకి సస్పెన్స్ లాగా ఉండాలి కదా, నేను అట్లా పెట్టాను అనమాట. తర్వాత హరి వెహికల్ అట్ పోలీస్ స్టేషన్, అక్కడ అంటే పోలీస్ స్టేషన్లో తన వెహికల్ని చూస్తే అక్కడి నుంచి మన విలేజర్స్ సపోర్ట్ తీసుకుంటాడు. తర్వాత సోషల్ మీడియా ఉంటుంది. సోషల్ మీడియా తర్వాత మిగతా అటెన్షన్ డ్రా చేసి ఇన్వెస్టిగేషను మన కానిస్టేబుల్ సూర్యని పట్టుకుంటే సూర్య రివీల్ చేసింది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్లో మిగతా కథ వస్తుంది అని ఇట్లా పెట్టాను అనమాట నేను ఇదంతా కూడా. ఓకే, మీకు ఇవన్నీ అంటే ఇది పెట్టాను కదా. సో దీంట్లో మస్ట్ కీప్ మూమెంట్స్ అంటే నాకు ఈ మూమెంట్స్ ఇట్లా లైన్లో ఉండాలి అనేది నేను ఇక్కడ స్పెసిఫై చేసిన అనమాట. ఓకే, ఎండ్ ఎలా ఉండాలంటే సిఐ మల్లేష్ చనిపోయిన అతన్ని చూపిస్తాడు, హరిని చూపిస్తాడు. తర్వాత వీళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవుతారు. విలేజర్స్ కూడా దాని నుంచి డిస్కవర్ చేస్తారు, అంటే మా బాడీ బరియల్ అంటే సైట్కి తీసుకెళ్తాడు సిఐ మల్లేష్. వాళ్ళందరూ కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అట్లా ఎండ్ అవుతుంది అని చెప్పాను. ఫిలిం లెంత్ అండ్ స్ట్రక్చర్ వచ్చేసి ఫిలిం లెంత్ 2 hours అని పెట్టాను నేను. అండ్ సేవ్ ద క్యాట్ స్ట్రక్చర్లో నాకు కావాలని పెట్టాను అనమాట. సో ఇది బేసికల్గా ఈ ప్రాంప్ట్లో పెట్టాను. ఈ ప్రాంప్ట్లో ఈ చూసారు కదా ఇట్లా పెట్టాను అనమాట. టైటిల్ ఇచ్చాను, స్టోరీ సమరీ అని పెట్టాను. స్టోరీ సమరీ ఏముంటుంది అనేది పెట్టాను. తర్వాత ప్రొటాగనిస్ట్ ఎవరు, యాంటాగనిస్ట్ ఎవరు, అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి, జానర్ ఏంటి, టోన్ ఏంటి, అండ్ మస్ట్ కీప్ మూమెంట్స్ అంటే నా మూమెంట్స్ ఏమేమి ఉంటాయి దీంట్లో అనేది ఇది పెట్టాను. అండ్ ఎండ్ ఎట్లా ఎండ్ కావాలి నాకు సినిమా అనేది పెట్టాను. తర్వాత ఫిలిం లెంత్ ఎంత ఉండాలి నాకు అండ్ స్టోరీ స్ట్రక్చర్ ఏంటి అనేది పెట్టాను అనమాట. దీన్ని 1 line ఆర్డర్ ఇవ్వమని ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, 1 line ఆర్డర్ ఇవ్వమని. సో ఇది పోస్ట్ చేశాను అనమాట నేను. ఓకే,
పోస్ట్ చేస్తే ఇప్పుడు ఇది ఇచ్చింది చూడండి, ఇక్కడ నుంచి మొత్తం అదే రాసింది అనమాట. ఓకే, ఇన్ సర్చ్ ఆఫ్ ఎ బ్రదర్ వచ్చేసి టైటిల్ అని పెట్టింది, అండ్ జానర్ వచ్చేసి క్రైమ్ అన్నది, అండ్ టోన్ వచ్చేసి డార్క్, గ్రౌండెడ్ అండ్ ఎమోషనల్ అని పెట్టింది అనమాట. అదే నేను ఇప్పుడు ఇవన్నీ ఇవ్వలేదు, బట్ డార్క్ అని పెట్టాను, కానీ గ్రౌండెడ్ అంటే మనం రియలిస్టిక్గా అని గ్రౌండెడ్గా ఉంటుంది కదా, అది పెట్టింది. అండ్ మనకి హీరో వచ్చేసి లక్ష్మణ్ అని పెట్టింది, అంటాగనిస్ట్ వచ్చేసి సిఐ మల్లేష్ అండ్ పొలిటీషియన్ ప్రతాప్ అని పెట్టింది అనమాట. టోటల్ వచ్చేసి నేను 2 hours అని పెట్టాను కదా, 120 minutes, అదే కదా అక్కడికి వస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఇది ఓపెనింగ్ సీన్ ఏమి ఇచ్చింది, మినిట్స్ చూడండి, ఇక్కడ మినిట్స్ కూడా ఇచ్చింది మనకు 1 to 3 అని పెట్టింది కదా, 1 minute నుండి 3 minutes వరకు ఉంటుంది అని పెట్టింది అనమాట. ఫస్ట్ సీన్లో ఏం చూపింది, ఏ పీస్ఫుల్ విలేజ్ మార్నింగ్, అంటే ఫస్ట్ మనకు పీస్ఫుల్ విలేజ్ మార్నింగ్ అని చూపెట్టింది అనమాట. తర్వాత దాన్ని మనము సీన్స్ వైజ్ రాసుకున్నప్పుడు ఏంటంటే మా సన్ రైజింగ్ అప్పుడు అది పెడతాం, ఆ విలేజ్ డ్రోన్లో పెడతాం, అవన్నీ తర్వాత అనమాట. బట్ 1 line మనకి ఏంటంటే 1 lineలో ఇచ్చిందనమాట మనకి. ఓకే, అది చూపిస్తాము. తర్వాత లక్ష్మణ్ అండ్ హిస్ ఎల్డర్ బ్రదర్ అండ్ ఫీల్డ్లో పనిచేసేది అని ఇచ్చారు. షేర్డ్ లైఫ్, లైక్ ఇద్దరు నవ్వుకుంటా రొటీన్ లైఫ్, అంటే వాళ్ళ రొటీన్ లైఫ్ ఇవి చూపిస్తాము అని ఇక్కడ ఇచ్చిందనమాట. ఇదంతా కూడా ఓకే, బ్రదర్స్ వార్మ్ ఎస్టాబ్లిష్డ్ నార్మల్సీ అండ్ మోరల్ గ్రౌండ్స్ అనమాట. సో ఇది నెక్స్ట్ అంటే ఈ 2 కలిపి మనకి 1 to 3 minutesలో వస్తుంది అనమాట. ఓకే, దీని ప్రకారం ఏంటి, ఓకే, థీమ్ వర్చువల్ సెట్. ఓకే, సింపుల్ పీపుల్ వర్సెస్ కరప్టెడ్ పీపుల్. ఓకే, మన థీమ్ ఏంటంటే ఇక్కడ, అంటే థీమ్ ఏం సెట్ చేస్తున్నామంటే ఒక సింపుల్ పీపుల్, వీళ్ళు సింపుల్ పీపుల్, కరప్టెడ్ పీపుల్ అక్కడ ఉన్నారు కదా, సో అది థీమ్ అని ఇక్కడ మనకి చెప్తుంది అనమాట. దీనివల్ల మనం ఎట్లా థీమ్ ఏం సెట్ చేస్తున్నాం నెక్స్ట్ అనేది చూపెట్టింది అనమాట. ఇది 5 minutesలో చూపించింది అనమాట. 5 minutes చేసుకోవచ్చు అనమాట ఇది. ఓకే, హరి వాంట్స్ లక్ష్మణ్ అనమాట. ఏం లక్ష్మణ్ అంటే, ఇఫ్ వీ స్టే సైలెంట్ వెన్ సంథింగ్ ఈజ్ రాంగ్, టుమారో ఇట్ విల్ స్వాలో హస్. అంటే బేసికల్గా ఇది చూడండి, అంటే మనం ఈరోజు సైలెంట్గా ఉంటే రేపు అది అంటే మనకే ఇది ఎఫెక్ట్, అంటే స్వాలోయింగ్ అంటే తినేస్తుంది, అంటే మింగేస్తుంది అని కాకుండా దీని ప్రకారం ఏంటంటే మనం ఇదైపోతాము అని చెప్తాం కదా. సో అది అనమాట బేసికల్గా ఈ పాయింట్ దిస్ లైన్ ఈక్వాలిటీ సెట్స్ ద థీమ్ అనమాట. అంటే బేసికల్గా మనము మౌనంగా ఉంటే మనని తొక్కేస్తారు అన్నట్టుగా మీనింగ్ అనమాట ఇది బేసికల్గా. ఓకే, సో ఇది మనము సీన్ రాసినప్పుడు ఏంటంటే ఇది ఎట్లా ఆలోచిస్తామంటే, బేసికల్గా విలేజ్లో ఎవరన్నా మనతో గొడవ పడ్డప్పుడు కానీ మనం సైలెంట్గా ఉన్నా కానీ అది ఎట్లా ఏంటనేది ఆ టైప్లో రాసుకుంటాం అనమాట. బట్ బేసికల్గా ఐడియా ఇచ్చింది, బేసికల్గా నాకు ఈ ఐడియా బాగా నచ్చింది. ఓకే, ఇది థీమ్ ఏముంటుంది అనేది బాగా చూపెట్టింది, అంటే బాగానే అనిపించింది అనమాట ఇక్కడ. తర్వాత సెటప్ చూడండి, సెటప్ మనకి 1 to 15 minutes అనమాట. ఇంకా ఇంట్రడక్షన్ ఆఫ్ విలేజ్ ఎకోయింగ్ అదొక సీను. ఓకే, హరి నోటీసెస్ పృథ్వీ సెల్లింగ్ మర్వానా. ఓకే, ఇది వీడు ఊర్లో గంజాయి అమ్ముతాడు అనేది ఒకటి చూపిస్తుంది. లింక్ బిట్వీన్ డ్రగ్ అండ్ పొలిటీషియన్, అంటే ఈ పృథ్వీకి తినకి లింక్ ఎస్టాబ్లిష్ అంటే వీళ్ళ రిలేటివ్ బంధువా ఏంటనేది ఎట్లా చూపిస్తాం ఏంటనేది ఇది రాసుకోమని చెప్తుంది ఇది ఇక్కడ. ఓకే, సిఐ మల్లేష్ సోసెన్ అబ్స్టేట్ ఆఫీసర్, అంటే తిను ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా చూపిస్తాము అని ఇక్కడ ఒక సీన్లో చూపెట్టమని చెప్తుంది ఇక్కడ. లక్ష్మణ్ సోసే కామర్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్, అండ్ ఇది మనం రాసుకున్నప్పుడు అంటే ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్, కామర్, ఈ టైప్లో ఉంటే వ్యక్తి అని ఈ సీన్లో చూపిస్తామని 1 line ఆర్డర్స్ అనమాట. ఇవన్నీ కూడా 1 line ఆర్డర్లో ఎట్లా ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఆడియన్స్కి ఏం సెట్ చేస్తున్నాం అనేది కూడా చెప్తుంది ఇక్కడ. హరి రైటియస్ అంటే తను రైట్గా ఉంటాడు అనేది ఒకటి చూపిస్తుంది. లక్ష్మణ్ వచ్చేసి గ్రౌండెడ్గా, అంటే మనం ఏమంటాము ఒదిగి ఉంటారు కదా, ఆ ఒదిగి ఉండడం, బట్ హెసిడెంట్ అనమాట, ఏదైనా చేయడానికి హెసిడెంట్, కానీ ఒదిగి ఉండడం ఆ టైపు మనిషి అనేది ఇక్కడ దీనివల్ల చూపిస్తుంది. అండ్ సిస్టమ్ ఎలాంటి సిస్టమ్ అంటే రాటన్ అండ్ అండర్నీత్ అనమాట, అంటే కుళ్ళిపోయి ఉన్న సమాజం, అంటే సిస్టమ్ ఉంది మనకి, అంటే ఈ బ్యూరోక్రాట్స్ వీళ్ళు ఉన్నారు కదా, సో ఆ టైపు ఇది అన్నట్టు దీనివల్ల ఇక్కడ వరకు ఎస్టాబ్లిష్ చేసినామని పెట్టిందనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్యాటలిస్ట్ చూడండి. ఓకే, హరి కాన్ఫరెన్స్ ఏ ఫైట్ బ్రేక్అవుట్. ఓకే, తిను ముందట వెళ్ళినప్పుడు అంటే వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది, అంటే తిను అమ్ముతుంటే అది ఉంటుంది కదా, తిను ముందట వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికి గొడవ అయింది, వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అయిందనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ఐ గో టు పోలీస్ అండ్ దిస్ ఎండ్స్ టుడే అని అన్నట్టు హరి చెప్పాడంటే, ఇది నేను పోలీస్ స్టేషన్ వెళ్తాను, ఇక్కడికి ఆగిపోతుంది ఇంకా అన్నట్టుగా తిను చెప్పాడనమాట. ఈ టైప్లో మనం రాసుకోవాలన్నమాట ఇక్కడ ఇచ్చిన ప్రకారం. ఓకే, హ్యావ్ ద పోలీస్ స్టేషన్ అంటే తను పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, పోలీస్ స్టేషన్ డిబేట్లో చూడండి, ఇది 15 to 30 minutesకి వస్తుంది అనమాట మనకి. ఓకే,
మీట్స్ సిఐ అండ్ కానిస్టేబుల్ సూర్య తిని పోలీస్ స్టేషన్ వెళ్ళి వాళ్ళిద్దరిని కలిసాడు. ఓకే, రియలైజెస్ పోలీస్ ఆర్ ప్రొటెక్టింగ్ ద డ్రగ్ నెట్వర్క్. ఓకే, వీళ్ళు ఆ డ్రగ్ నెట్వర్క్ని ప్రొటెక్ట్ చేస్తున్నారని ఈ సీన్లో రాసుకోమని చెప్తున్నాను అనమాట. ఓకే, తర్వాత ఈ వన్ లైన్ ఇచ్చిన వాటిలో మనం తర్వాత సీన్ రాసాం, బట్ వన్ లైన్లో ఇది ఏం చెప్పాలనేది చెప్తుంది అనమాట మనకు. ఓకే, ఆర్గ్యుమెంట్ ఎస్కలేట్. ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అనమాట. ఫిజికల్ వైలెన్స్ ఇది అవుతుంది అంటే ఇద్దరు కొట్టుకున్నారు, అది ఫిజికల్ వైలెన్స్ ఉంటుంది కదా, అది అది ఇక్కడ రాసుకోమని చెప్తుంది అనమాట. ఓకే, హరి ఈజ్ మర్డర్డ్ బై సిఐ మలేష్ అండ్ ప్రతాప్. ఓకే, ఆ తర్వాత ఇద్దరి మధ్యలో వైలెన్స్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి తిననేసేసారనమాట. ఓకే, అక్కడికి ఇది అయిపోయింది ఇది. ఓకే, ఇక్కడ చూడండి ప్యారల్ ట్రాక్. ఇక్కడ ప్యారల్ అంటే ఇది నడుస్తున్నప్పుడు ఏంటంటే ప్యారల్గా మనం ఏం చూపిస్తామంటే లక్ష్మణ్ వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. ఇతను వెళ్ళిపోయాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, వాళ్ళు వెయిట్ చేస్తున్నాడు. నైట్ అవుతుంది ఇక్కడ. ఈ సీన్ రెండు అంటే ఇంటర్ కట్స్ ఉంటాయి అనమాట. సో ప్యారల్గా ట్రాక్ నడుస్తుంది అనమాట. ఇక్కడ ఇది నడుస్తుంది, ఇక్కడ ఇది నడుస్తుంది అనమాట. హరి డస్ నాట్ రిటర్న్. ఈ మూడు ప్లస్ ఇవన్నీ కూడా మనకి ప్యారల్గా నడుస్తున్నాయి అనమాట. అంటే ఒక సీన్ తర్వాత ఒకటి ఇక్కడ చూపెడితే మళ్ళీ అక్కడ పోలీస్ స్టేషన్ తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వాళ్ళు వెయిట్ చేయడం ఇవన్నీ కూడా అనమాట. సో ఇక్కడ దీని ప్రకారం ఏం చెప్తుందంటే లక్ష్మణ్ డిబేట్స్ ఇంటర్నలీ. అంటే లక్ష్మణ్ డిబేట్ అంటే డిడ్ ఈ రన్ ఇన్ టు ట్రబుల్ ఆర్ షుడ్ ఐ ట్రస్ట్ ద సిస్టమ్. లైక్ ఓకే తిను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, అది కంప్లైంట్ చేయడానికి వెళ్ళాడు, సిస్టమ్ని ట్రస్ట్ చేయొచ్చా లేకపోతే తను ఏమైనా ట్రబుల్లో ఉన్నాడని ఇక్కడ ఆలోచిస్తాను. ఇప్పుడు బ్రేక్ ఇన్ టు యాక్ట్ 2 అనమాట. ఓకే, మినిట్స్ 30 దగ్గర హాఫ్ అన్ అవర్ దగ్గరకు వచ్చినాం అనమాట మనం. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ దగ్గర ఏంటి, లక్ష్మణ్ బిగిన్స్ ఇస్ సర్చ్ ఫర్ హరి. తిను ఇంకా వాళ్ళ అన్న గురించి సర్చ్ చేస్తున్నాడు అనమాట. ఓకే, దిస్ మూమెంట్ ద స్టోరీ స్విచెస్ ప్రొటాగనిస్ట్ ఎమోషనల్లీ. అంటే ఈయనని ఎమోషనల్గా చూపిస్తాం అనమాట అక్కడ. ఓకే, ఇప్పుడు బీ స్టోరీ ఇచ్చింది. బీ స్టోరీలో ఏమొచ్చింది 30 to 45 minutes ఇక్కడ. ఓకే, లక్ష్మణ్స్ వైఫ్ అమృత అని, అంటే మనం తన అమృతని చూపెట్టి ఇక్కడ ఫ్యామిలీ ప్రెషర్, డోంట్ ఫైట్ పోలీస్ అండ్ పొలిటిక్. అంటే వీళ్ళు ఏంటంటే లక్ష్మణ్కి చెప్పిందంటే ఫైట్ అంటే పోలీస్తోని కానీ పొలిటీషియన్స్తోని కొట్లాడొద్దు అని ఫ్యామిలీ ప్రెషర్ పెట్టారనమాట ఎవరు లక్ష్మణ్కి. విలేజర్స్ హెసిడెంట్ బట్ క్విక్లీ సపోర్ట్స్ హిమ్. లైక్ తను లక్ష్మణ్ విలేజర్స్ దగ్గర పోతే వాళ్ళు ఫస్ట్ హెసిడెంట్ అయ్యారు కానీ బట్ క్విక్గా సపోర్ట్ చేస్తాము అని చెప్పారనమాట. ఓకే, దిస్ స్టోరీ గివ్స్ ఎమోషనల్ స్టేక్ ఆన్ ద ఫియర్ అనమాట. ఓకే, ఫన్ అండ్ గేమ్లో చూడండి 30 to 60 ఇక్కడికి వచ్చింది. లక్ష్మణ్ రీట్రేసెస్ హరీస్ స్టెప్స్ అనమాట. అంటే తను ఎలా ఏంటనేది ఇంకా ఫాలో అవుతున్నాడు అనమాట. ఓకే, లన్స్ హరి వెంట్ టు ద పోలీస్ స్టేషన్. ఓకే, తను పోలీస్ స్టేషన్ వెళ్ళాడని నేర్చుకున్నాడు, అంటే తెలిసింది తనకి. సిఐ మలేష్ డినైస్ వచ్చిండా అంటే రాలేదు అని తిను చెప్పాడనమాట. లక్ష్మణ్ నోటీసెస్ హరి వెహికల్ పార్క్డ్ అవుట్ సైడ్. తను వెహికల్ అక్కడ ఉంది అని నోటీస్ చేశాడు అనమాట తిను అక్కడ. సో దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ ద ప్రెమిస్. ఓకే, మనం అనుకున్న ప్రెమిస్కి ఈ అంటే కథకి అంటే వన్ లైన్ ఆర్డర్స్ ఇచ్చింది అనమాట ఇదన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కామన్ మ్యాన్ వర్సెస్ పవర్ఫుల్ సిస్టమ్. ఇక్కడ వరకు ఏమి ఎస్టాబ్లిష్ చేసిందంటే దీని ప్రకారం ఫన్ అండ్ గేమ్లో ఒక కామన్ మ్యాన్ వర్సెస్ పవర్ఫుల్ సిస్టమ్కి తీసుకొచ్చింది అనమాట. ఓకే, సస్పిషియస్ టర్న్స్ ఇంటూ సర్టెన్లీ అనమాట ఇది ఇంకా. ఓకే, తర్వాత మిడ్ పాయింట్కి వచ్చాం. ఇప్పుడు మనం ఇంటర్వెల్ అంటాం కదా, మిడ్ పాయింట్ దగ్గరకు వచ్చాం. ప్రతాప్ అండ్ సేమ్ వల్ల కంట్రోల్స్ ద డ్రగ్ ట్రేడ్. ఈ డ్రగ్ ట్రేడ్స్ అక్కడ చూపిస్తాము. పోలీసు వోంట్ హెల్ప్, లైక్ పోలీసు హెల్ప్ చేయరని దాంట్లో చూపిస్తాము. ఎవరికి లక్ష్మణ్కి ఇంకా పోలీస్ మనకి హెల్ప్ చేయరు, వీళ్ళందరూ కూడా ఒకటే మాఫియా అన్నట్టు ఇక్కడ ఇదైపోయింది అనమాట. ఓకే, ట్రూత్ ఈజ్ ద బిగ్గర్ దాన్ ఇమాజిన్. అంటే నిజం అనేది బిగ్గర్ దాన్ ఇమాజిన్, అంటే నేను అనుకున్న దానికన్నా ఇది ఉంది అని అన్నట్టు ఇక్కడికి అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది మిడ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, సో ఇది ఇచ్చిన దీని ప్రకారం అంటే సీన్స్ వైజ్ మనం తర్వాత రాసుకుంటాం కానీ బట్ స్టోరీ ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా మనకి వన్ లైన్స్ కరెక్ట్గానే ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అంటే మీరు కూడా జడ్జ్ అంటే మీరు కూడా రాసి చూడండి. సో తర్వాత బ్యాడ్ గై క్లోజ్ ఇన్ అనమాట. అంటే ఇప్పుడు మనకి 1.5 hourకి రావాలన్నమాట. ఇది 1.5 hourలో ఏం చూపిస్తున్నామంటే లక్ష్మణ్ ఇస్ థ్రెటన్ బై ఇండైరెక్ట్లీ అనమాట. అంటే వాళ్ళు పొలిటీషియన్ అండ్ సిఐ మల్లేష్ ఇండైరెక్ట్గా ఈయనని థ్రెటన్ చేస్తున్నారు అనమాట, అంటే భయపెడుతున్నారు తినని. ఓకే, విలేజర్స్ ఆర్ ఇంటిమిడేటెడ్, వీళ్ళకి ఇంటిమిడేట్ అయ్యారనమాట విలేజర్స్ కూడా. ఓకే, వాళ్ళు ఇది చేస్తుంటాయి. కానిస్టేబుల్ సూర్య వాచెస్ సైలెంట్లీ. ఇవన్నీ కూడా అవుతున్నాయి, అన్నీ కూడా కానిస్టేబుల్ సూర్య సైలెంట్గా చూస్తున్నాడు. ఇక్కడ ఇవన్నీ సీన్స్ అవుతున్నాయి కూడా, ఇతను ఏం ఉన్నా కూడా తను ఏమి ఇది చేస్తలేడు అనమాట ఇక్కడ. ఓకే, ఈ సీన్లో మనం చూపిస్తాం.
లక్ష్మణ్ టర్న్ టు సోషల్ మీడియా. ఇంకా తనకి హెల్ప్ కావాలి కదా, ఇక్కడ సోషల్ మీడియా హెల్ప్ తీసుకున్నాను అనమాట. లక్ష్మణ్ సోషల్ మీడియా హెల్ప్ తీసుకున్నాను అనమాట. ఓకే, ఆ వీడియోస్ ఏంటంటే స్ప్రెడ్ వైరల్ అయినాయి అనమాట. ఈ వీడియోస్ అన్నీ కూడా వైరల్ అయిన తర్వాత ఆల్ ఇన్ లాస్ట్ కదా. సో లక్ష్మణ్ ఫియర్స్ హారీ మే బి డెడ్. ఇక్కడ ఏంటంటే ఇంకా ఆల్ ఇస్ లాస్ట్లో ఏంటంటే వాళ్ళ అన్న చనిపోయాడు అనేది ఇంకా డిసైడ్ అయిపోయింది ఇక్కడ ఈయనకి. అంటే మనకు ఎట్లా ఏంటనేది ఆ సీన్లలో చూపిస్తాం కానీ, బట్ ఇక్కడ ఇది చూపెట్టమని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఫ్యామిలీ బ్రేక్స్ డౌన్ లైక్ ఎమోషనలీ, అంటే ఫ్యామిలీ కూడా ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయ్యారు, అంటే శోభిస్తున్నారు అనమాట, అంటే ఏడుస్తున్నారు పాపం. ఓకే, సిఐ మల్లేష్ కాన్ఫిడెంట్లీ స్టేట్స్ లైక్ దెర్ ఇస్ నో కేస్, గో హోమ్ అని, అంటే తను కేసు లేదు ఏం లేదు వెళ్ళిపోమని ఇక్కడ చెప్పాడనమాట. ఎవరు, సిఐ మల్లేష్ ఇక్కడ. ఓకే ఓకే, డార్క్ నైట్ ఆఫ్ ద సోల్. ఓకే, డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ ఏం చేసిన లక్ష్మణ్ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్. ఓకే, ఈజ్ ద ట్రూత్ ఈవెన్ వర్త్ ఇట్, అంటే ఆ నిజం అనేది వర్తా కాదా అనేది ఈ సీన్లో చూపెట్టమంటుండ అనమాట ఇది. ఓకే, అట్ ద సేమ్ టైం కానిస్టేబుల్ సూర్య క్రాక్స్ అండర్ ప్రెషర్, అంటే తిను ప్రెషర్లో అంటే బ్రేక్ డౌన్, అంటే క్రాక్ అంటే తడబడతారు కదా, అట్లా క్రాక్ డౌన్ అయ్యండి అనమాట ఇక్కడైనా. ఓకే, నౌ బ్రేక్ ఇన్ టు యాక్ట్ 3. యాక్ట్ 3లో ఏంటంటే హయ్యర్ అఫీషియల్ ఇంటర్వ్యూన్ డ్యూ టు పబ్లిక్ ప్రెషర్ సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది కదా. అది అయిపోయిన తర్వాత జనరల్ హయ్యర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అవుతారు. సూర్య ఈజ్ ఐసోలేటెడ్ అండ్ ఇంటర్గేటెడ్, అంటే తను సపరేట్గా తీసుకుపోయి సూర్య కానిస్టేబుల్ని హయ్యర్ అఫీషియల్స్ ఇంటర్వ్యూ చేస్తారనమాట. ఇంటర్వ్యూ చేస్తే తను కన్ఫెసెస్ లైక్ తను ఒప్పేసుకున్నాడు. ఓకే, ఏమైంది అనేది ఫ్లాష్ బ్యాక్లో చెప్తాను అనమాట. ఏమైందంటే హరీస్ కన్ఫ్రంటేషన్, అంటే ఎట్లయింది ఏంటి, బ్రూటల్ వాళ్ళు మర్డర్ చేసింది, తర్వాత బాడీ సీక్రెట్లీ బరీడ్, ఈ 3 సీన్లలో ఇవి చూపిస్తాం అనమాట. ఒకటేమో అంటే తను ఏం జరిగింది ఏంటనేది, మర్డర్ అయ్యింది, తర్వాత ఆ బరీ చేసినవి కూడా ఈ 3 సీన్స్ అనమాట ఇవి ఇక్కడ. ఓకే, ప్రజెంట్ టైం లైన్ మళ్ళీ ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ నుంచి మళ్ళీ ప్రజెంట్కి వచ్చినాం అనమాట. మల్లేష్, ప్రతాప్ అండ్ పృథ్వీ ఆర్ అరెస్ట్, వీళ్ళు ముగ్గురు అరెస్ట్ అయ్యారు. తర్వాత లక్ష్మణ్ ఫ్యామిలీ అండ్ అఫీషియల్స్ రీచ్ ద బరియల్, ఎక్కడ పాత పెట్టారో అక్కడ తీసుకెళ్లారనమాట. దే అన్కవర్ హరీస్ రిమైన్స్ అనమాట, అంటే తను చనిపోయిన తర్వాత నా రిమైన్స్ ఉంటాయి కదా ఎక్కడైతే పాత పెట్టారో అవి, ఆ లొకేషన్ అనమాట ఇది. ఎమోషనల్ పీక్. ఓకే, లక్ష్మణ్ కొలాప్సెస్ అండ్ ఫ్యామిలీ బ్రేక్ డౌన్ అనమాట. ఇది చూపిస్తాం వాళ్ళు, అంటే వాళ్ళు బ్రేక్ డౌన్ అయినాయి అంత, అంటే ఏడుస్తుంటారు కదా, అవన్నీ కూడా చూపిస్తాం అనమాట. ఇదేమో కొలాప్స్ అయ్యాడు అనమాట. కొలాప్స్ అంటే బేసికల్గా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఇదైపోవడం అనమాట, కొలాప్స్ అవ్వడం అనమాట. ఓకే, ట్రూత్ ఫైనల్లీ సర్ఫేసెస్, అంటే ట్రూత్ ఏందనేది దీంట్లో చూపెట్టాం అనమాట దీంట్లో. ఓకే, ఫైనల్ ఇమేజ్ వచ్చేసి ఆ హరి ఫ్యూనరల్ ఎక్కడైతే అయ్యిందో తను పాత పెట్టింది ఆ ఫ్యూనరల్, అది అది తర్వాత విలేజ్ స్టాండ్ యునైటెడ్, అంటే ఈ ఊరంతా కూడా ఒక్కటిగా నిల్చుంటారు అనమాట తర్వాత. సో అక్కడికి సినిమా అయిపోతుంది అనమాట. సో ఈ టైమింగ్స్ ఇవన్నీ ఇచ్చింది కదా. సో చూసారు కదా, నాకు అంటే మనకు 1 లైన్ ఇచ్చిన తర్వాత 1 లైన్ సింపుల్గానే రాస్తాము, బట్ సీన్స్ రాసినప్పుడే మనకి, మీకు అదే చెప్పాను ఎంగేజింగ్గా సీన్స్ ఎలా రాశానని మీకు వీడియో చేశాను కదా. సో ఆ మెథడ్ ఫాలో అయితే ఐ థింక్ దిస్ ఈజ్ క్వైట్ ఏ లైక్ ఎక్కడ కూడా నాకు డీవియేట్ అయినట్టు కానీ ఆర్ ఇంట్రెస్టింగ్గా లేదన్నట్టు కానీ ఎక్కడ కూడా అనిపించలేదు. బేసికల్గా కథ వరకు బాగానే ఇచ్చినట్టు అనిపించింది. సో అది సో చాట్ జీపీటీలో చూసారు కదా మీరు. సో ఈచ్ వన్ చదివాను, చదివి మీకు అంటే ఫాస్ట్గా చెప్పాను. సో మీకు అంటే ఇంకేమన్నా డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా కూడా ఈచ్ దీంట్లో మళ్ళీ అంటే స్లోగా కావాలంటే, అంటే మీకు అంటే ఇది చెప్పడం ఫాస్ట్గా చెప్పాను ఇక్కడ. నేను అంటే ఆల్రెడీ చదివాను ఇది, అంటే నేను ఇక్కడ ప్రాంప్ట్స్లో ఇచ్చిన తర్వాత ఎట్లా ప్రాంప్ట్స్ ఇచ్చాను నేను మీకు చూపెట్టాను కదా, ఇది ఎట్లా రాశాను ఎట్లా ఏంటనేది, రాసిన దాన్ని ఇచ్చిన దాన్ని మీకు క్విక్గా చదివాను అనమాట. ఇప్పుడు నేను ఇది చేయడానికి ఇంత టైం పట్టింది, బట్ బేసికల్గా ఇవి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తే ఏంటంటే చాలా టైం పడుతుంది అనమాట. అందుకని నేను ముందు ఇచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మీరు ఒక్కొక్కటి ట్రై చేయండి. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ డిఫికల్టీస్ కరెక్ట్గా రాకుంటే ఇట్లా ఐ సీ లైక్ మీరు ప్రాంప్ట్స్, మీరు ఏమేమి ప్రాంప్ట్స్ ఎంటర్ చేసిందని కూడా పెట్టండి. పెడితే సో ఐ కెన్ మోస్ట్లీ లైక్ ఇంకా బెటర్గా చెప్పడానికి నాకు ఉంటుంది. ఓకే, చూసారు కదా. సో ఐ మీన్ అవుట్పుట్ ఇప్పుడు మీకు చదివి కూడా వినిపించాను. సో నా వర్క్ ఏంటంటే 1 లైన్ మనకి ఆ 1 లైన్ తీసుకొని ఇంకా దాని వరల్డ్ ఎట్లుంటుంది ఏంటనేది మనం రాసుకుంటూ వెళ్తాం. అంటే ఆ సీన్లో ఇంకా సీన్ మీకు చెప్పాను కదా ఎంగేజింగ్ ఎట్లా రాయాలనేది, అవన్నీ కూడా అది డిస్క్రిప్షన్లో ఇస్తే చేయగలుగుతుంది. కానీ ఆ డిస్క్రిప్షన్ అంతా కూడా అగైన్ మన నాలెడ్జ్ అనమాట, మనం ఆ సీన్ ఎట్లా ఏంటనేది మనం చేసుకుంటాం అనమాట. బట్ మీకు ఆ సీన్స్ కూడా ఎట్లా రాసుకోవాలి
కావాలి, ఏంటి ప్రాంప్ట్స్ ఏముండాలి, మీకు కావాలంటే కామెంట్స్‌లలో పెట్టండి. లేకుంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపెట్టాను కదా! మీరు ఫాలో అయిపోతే దెన్ ఇట్స్ ఫైన్. బట్ స్టిల్ మీకు డైలాగ్స్ వర్షన్ గానీ ఆర్ మీకు అంటే సీన్స్, యాక్షన్స్ గానీ ఇది ఎట్లా రాస్తది, ఏంటి ఈ ప్రాంప్ట్స్ కూడా ఒకసారి చూపెట్టండి అంటే కామెంట్స్‌లలో పెట్టండి. లాస్ట్ టైం పెట్టినట్టు దట్ వే ఐ నో లైక్ ఓకే. దెన్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ దాంట్లో పెట్టిన దాంట్లో కొంతమంది డీప్ సీక్ ఇవన్నీ కూడా అడిగారనమాట. బట్ నేను చాట్ జీపీటీ స్టార్ట్ చేశాను కనుక నేను తర్వాత చూశాను కామెంట్స్ గుర్తురాలేదు. తర్వాత నేను చూసినప్పుడు కొంతమంది అంటే ఇది పెట్టారు, అది పెట్టారు. సో నేను చాట్ జీపీటీలో వేసేసాను అనమాట. సో అందుకని ఈ వీడియో చేశాను. ఓకే. సో చెప్పాను కదా మీకు స్క్రీన్ ప్లే కావాలన్నా కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. దెన్ ఐల్ డూ ఎ వీడియో ఫర్ యూ. అట్లీస్ట్ ఒకటి చూపిస్తాను. దెన్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ సీన్స్ అనమాట. ఓకే. థ్యాంక్ యూ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.